So when, as I said, you need to have both hard skills and soft skills. The hard skills will be all the technology aspects which you need to learn, which you need to look at. అది ఎలా ఉంటుందంటే you don't know what are the most recent, many of us may not be knowing what are the recent technologies that are there in the market and what are the total things that you need to learn. And when it comes to soft skills, మనకి కాలేజ్లో నేర్పించే సాఫ్ట్ స్కిల్స్ ఎంతవరకు ప్రాక్టీస్ చేస్తున్నామో ఐ డోంట్ నో, బట్ ఇఫ్ యు ఆర్ రియలీ ప్రాక్టీసింగ్ ఆల్ దోస్ సాఫ్ట్ స్కిల్స్, then I think we must be really able to go ahead good with all the interview aspects. Now let me make it very simple. When I go for an interview, when I am going for an interview for a job, or when I'm at an interview location, forget about the technical aspects for some time, but what are the prime things one has to focus when you are at an interview? What do you think? Anyone can answer? Yes sir. Sorry, if you cannot speak up, you can use the chat window. I'm typing the question here. Yes. What are the things you need to take care if you are attending the interview? Having conscious mind. Good Manideepa. Any other answers? Okay, let me make it very simple because this is only a half an hour session. So I just wanted to give a brief of. So as she said, one is a conscious mind, and number two, we should be aware of what are the skills we have and what are the things we need to carry with us when we are attending an interview. So some must be good at resume preparation, some must be good at communication, some must be good at body language, some will be good at presenting themselves. ఇవన్నీ కలిపి ఒక సెట్ గా క్యారీ చేయడం అనేది చాలా మంది మిస్ అవుతున్నారు. So when you are attending an interview, or even in general, why this session I am conducting, what is the purpose of this session ante, when I listen to many people in a public speaking aspect, because I sit as an HR in many panels. So okay, HR ga కూర్చున్నప్పుడు the kind of English they speak, the kind of dressing they come up with, the way they carry their resume, the kind of grammar they have, and the way they present themselves, ఎలా ఉంటుంది అని అంటే అసలు వాళ్ళకి ఆ జాబ్ ఇవ్వాలా అనే ఒక పెద్ద డౌటే వస్తుంది. సో అందరికీ తెలిసింది ఏంటంటే నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఒక 2 నిమిషాలు మాట్లాడితే సరిపోతుంది. ఇట్స్ అ వెరీ రాంగ్ పర్సెప్షన్. ఇంటర్వ్యూ ఇస్ నాట్ జస్ట్ టు అనలైజ్ యూ బై లుకింగ్ అట్ యువర్ పీస్ ఆఫ్ పేపర్ కాల్డ్ రెజ్యూమే. దాంట్లో చాలా ప్రాసెస్ ఉంది, అవి ఏంటి అనేది విల్ లెర్న్. నౌ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ కమ్యూనికేషన్ స్కిల్. మీరు ఏ లాంగ్వేజ్ అన్నా మాట్లాడండి, ఇట్ కెన్ బి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, మలయాళం, మీరు మదర్ టంగ్ ఏదున్నా సరే, మీరు ఏ లాంగ్వేజ్ లో మాట్లాడినా సరే, ప్రైమరీగా మీరు కమ్యూనికేషన్ ఆస్పెక్ట్ లో మీరు ఎంత టఫ్ గా ఎంత కరెక్ట్ గా ఉన్నారు అనేది మాత్రం చూస్తారు. తెలుగు మాట్లాడినా, ఇంగ్లీష్ మాట్లాడినా, ఏ లాంగ్వేజ్ మాట్లాడినా, ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. ఒకవేళ మనం ఆ లాంగ్వేజ్ అలా మాట్లాడలేదు అనుకోండి, ఏదో ఫ్రెండ్స్ తో మాట్లాడినట్టు క్యాజువల్ గా మాట్లాడినా, లేకపోతే ఏదో బయట వాళ్ళతో తిరుగుతున్నట్టుగా ఒక అల్లరి చిల్లరగా మాట్లాడినా, దట్ డజంట్ లుక్ ప్రొఫెషనల్. ఇప్పుడు నా మదర్ టంగ్ తెలుగు, మా నేటివ్ నెల్లూరు, అలా అని చెప్పి నేను పక్క నెల్లూరు యాసలో 10 మందితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేను. ఐ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ ఈవెన్ స్పీకింగ్ ఇన్ తెలుగు. ఇంగ్లీష్ లో మాట్లాడేటప్పుడు ఐ సీ లాట్ ఆఫ్ పీపుల్ ఎలా ఉంటారంటే వాళ్ళ ఒరిజినాలిటీని ఈవెన్ పబ్లిక్ మీటింగ్స్ లో కూడా అదే వాడతారు. వెన్ యూఆర్ టాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ 100 పీపుల్, మన లాంగ్వేజ్ ఎలా ఉండాలి, మన వర్డ్స్ ఎలా ఉండాలి, మన ప్రజెంటేషన్, మనల్ని మనం ఎలా ప్రజెంట్ చేసుకోవాలి, మన డ్రెస్సింగ్ ఎలా ఉండాలి, మన హ్యాండ్ మూమెంట్స్ ఎలా ఉండాలి,
మనం ఒకళ్ళ ముందు ఎలా నిలబడాలి, ఎలా కూర్చోవాలి, ఇవన్నీ కూడా వినడానికి చాలా ఈజీగాను, సింపుల్‌గాను అనిపిస్తాయి. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఇలాంటి ఫేస్ ఎక్స్‌ప్రెషన్ పెట్టాననుకోండి, ద సేమ్ థింగ్ ఒక 10 మంది ముందు పెట్టాననుకోండి, వీడికి ఇష్టం లేకుండా నాతో మాట్లాడుతున్నాడు, వీడికి అసలు ఏదో మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాడనే ఫీలింగ్ వస్తుందే తప్ప, ఎవరు హ్యాపీగా ఫీల్ అవ్వరు. నేను ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నాను అని మీతో అంటూ, మొఖం మీద సీరియస్‌గా పెడితే, డు యూ థింక్ ఐయామ్ రియల్లీ హ్యాపీ? నో రైట్? ఐయామ్ నాట్ అట్ ఆల్ హ్యాపీ. ఏదో ఇంక ఫోర్స్‌గా నన్ను తీసుకొచ్చారు లేదా డబ్బులు ఇస్తున్నారు కాబట్టి నేను మాట్లాడాలి అన్నట్టుగా ఉంటుందది. సో దట్స్ నాట్ గోనా బి ద కరెక్ట్ యాస్పెక్ట్. సో కమ్యూనికేషన్ బ్యారియర్ అనేది ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. డెఫినిట్‌గా చెప్పగలను. కాలేజ్‌లో మనకున్న సిలబస్ స్ట్రక్చర్‌కి, కాలేజ్‌లో మనకు వాళ్ళు ఇచ్చే టైంకి ప్రాక్టీస్ చేయడానికి దిస్ ఈస్ అ వెరీ, వెరీ, వెరీ ఛాలెంజింగ్ యాస్పెక్ట్. మీరు ఇంటర్మీడియేట్‌లో ఉన్నారా, ఇంజినీరింగ్‌లో ఉన్నారా, డిగ్రీలో ఉన్నారా, డిప్లొమానా, ఏదన్నా సరే. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ యూ షుడ్ నో హౌ టు స్పీక్. మాట్లాడడం రాలేదనుకోండి, మనకి ఇంకోటికి తేడా ఉండదు. ఇప్పుడు నేను మీతో ఇలా మాట్లాడుతున్నాను. ఐయామ్ ట్రైయింగ్ టు పుట్ ఇట్ యాజ్ మచ్ ప్రొఫెషనల్ యాజ్ పాసిబుల్. ఇలా కాకుండా నా ఒరిజినల్ లాంగ్వేజ్‌లోకి వెళ్ళిపోయి, మా ఊరి భాష తీసుకొని, లేకపోతే ఒక కడప భాష తీసుకొని జయప్రకాష్ రెడ్డి లాగానో, లేకపోతే నెల్లూరులో ఇంకొకరిని ఇమిటేట్ చేస్తూ మాట్లాడారనుకోండి, వీడు సెషన్ చెప్పడానికి రాలేదు, మిమిక్రీ చేయడానికి వచ్చాడు అనుకుంటారు. అప్పుడు ఎలా ఉంటుందంటే, ఇట్ లుక్స్ వెరీ ఎంబారాసింగ్. ట్రస్ట్ మీ, ఇట్ లుక్స్ వెరీ బ్యాడ్. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను ఒక హెచ్ఆర్‌గా ప్యానెల్‌లో కూర్చున్నప్పుడు పిల్లల్ని అడిగితే ఎవరైనా సరిగ్గా మాట్లాడలేకపోతే వాళ్ళు చెప్పే ఆన్సర్, సార్ మా కాలేజ్‌లో ప్రాక్టీస్ చేసుకోవడానికి టైం ఇవ్వట్లేదు సార్. మా క్లాసులు సార్. మొత్తం చదివేస్తున్నాం సార్. మాకు 24 గంటలు సిలబస్ ఉంటుంది సార్. అది ఇంటర్మీడియేట్ అయినా, లేకపోతే ఇంజినీరింగ్ అయినా, డిగ్రీ అయినా, డిప్లొమా అయినా, వాడు ఏమన్నా కానివ్వండి. ద కైండ్ ఆఫ్ వండర్‌ఫుల్ ఆన్సర్ ఐ గెట్ ఈస్ వి ఆర్ వెరీ బిజీ 24/7. మీకు అర్థం కాదు సార్. మా బిజీ ఎలా ఉంటుందో, బోలెడంత వర్క్ చేస్తుంటాం. కానీ మన అన్నలు, అక్కలు, గొప్పోళ్ళు ఎలా ఉంటారో తెలుసా? రేపు మార్నింగ్ 8:00 ఎగ్జామ్ ఉంది. రేపు మార్నింగ్ 6:00 లేచి రోబో 3.0 వర్షన్ ఒకటి మొదలు పెట్టేసి టప్ప 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 బై హార్ట్ చేసేసి ఎగ్జామ్‌లో ఫటాఫట్ రాసేసి, హమ్మయ్య! ఎగ్జామ్ రాసేసాను. నౌ ఐయామ్ హ్యాపీ. ఎన్ని మార్క్స్ వచ్చాయి బాబాయ్? 97 వచ్చేసాయి. 97% వచ్చేసాయట. సో వీడికి జాబ్ గ్యారంటీ, ఇండస్ట్రీలో పెద్ద రోల్ గ్యారంటీ. గురువుగారు ఆ మార్క్స్ పర్సెంటేజ్ తీసుకొని ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నాకు గ్రాడ్యుయేషన్ వచ్చింది అని చెప్పి నేరుగా దే విల్ కమ్ టు అన్ ఇంటర్వ్యూ. ఇంటర్వ్యూకి వచ్చిన దగ్గర అక్కడ అసలు గేమ్ మొదలవుతుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నిన్న మన సెషన్ వాళ్ళకి చెప్పాను. నేను మామూలుగా ఎంబీఏ కాలేజెస్‌కి, కొన్ని కాలేజెస్‌కి జడ్జ్‌గా వెళ్తుంటాను ఈవెంట్స్‌కి. ఆ వెళ్ళినప్పుడు ఐ సిట్ ఇన్ ద ఈవెంట్స్ యాస్ ఎ జడ్జ్ ఫర్ స్ట్రెస్ రౌండ్. అన్ని రౌండ్స్ కన్నా నాకు ఆ లాస్ట్ రౌండ్ అనేది చాలా ఇష్టం అన్నమాట. ఆ స్ట్రెస్ రౌండ్ ఎంత ఇష్టం అంటే, అసలు కంప్లీట్‌గా ఒకళ్ళని పీల్చి పిప్పి చేసి, స్క్వీజ్ చేసి వాళ్ళ బ్లడ్ తాగినంత హ్యాపీగా ఉంటది నాకు. అంటే అదో సాడిజం అనుకోండి, సైకో అనుకోండి, ఏమని అనుకోండి, దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. బట్ వై వి ట్రై టు డూ ఇస్ విల్ ట్రై టు షో దెమ్ వేర్ ఆర్ దే ల్యాకింగ్ అండ్ వాట్ ఈస్ దట్ దే నీడ్ టు ఇంప్రూవ్. ఒక పర్సన్ వచ్చారండి. వాళ్ళు ఏం చేశారంటే రెజ్యూమ్ తీసుకొచ్చారు. ఒక హెచ్ఆర్‌గా నాకు రెజ్యూమ్ వచ్చిందనుకోండి, నాతో పాటు ఇంకొక ఎక్స్‌పర్ట్ ఉన్నారు. ఆయన గాని, నేను గాని మేమిద్దరం కూర్చున్నామంటే ఇంక అక్కడ స్టూడెంట్స్ అందరూ దే విల్ బి లైక్, ఇవాళ వీళ్ళు మన రక్తం తాగుతారు, బయట బ్లడ్ బ్యాంక్ బస్ పెట్టుకోవచ్చు. వీళ్ళన్నా వాళ్ళకిస్తారు. సో నౌ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఆ రెజ్యూమ్ చూడంగానే మాకు పైన కెరియర్ ఆబ్జెక్టివ్ అని ఉంటుంది. అక్కడ పట్టుకుంటాం ఒక్కొక్కళ్ళని. అది వాళ్ళ కెరియర్ ఆబ్జెక్టివా, గూగుల్ కెరియర్ ఆబ్జెక్టివా అర్థమైపోతుంది. ఎందుకంటే వాళ్ళు 3, 4 లైన్లు, కొంతమంది 5, 6 లైన్లు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు కెరియర్ ఆబ్జెక్టివ్ అంటే. ఎగ్జిక్యూటివ్ సమ్మరీ రాయమంటే 5, 6 లైన్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. పోనీ మనకేమన్నా 10 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్ ఉందా అంటే కాదు. తుస్సంటే ఫ్రెషర్. ఒక ఫ్రెషర్‌కి 5, 6 లైన్ల కెరియర్ ఎక్స్‌పీరియన్స్ ఉంది అనంటే వండర్‌ఫుల్. మా ఫస్ట్ క్వెషన్ రెజ్యూమ్ బోల్డేసి, మీ కెరియర్ ఆబ్జెక్టివ్ ఇక్కడ ఏం రాసారో యాజ్ ఇట్ ఈస్‌గా చెప్పండి అనగానే ఔట్. ఐ కమింగ్, హీ గోయింగ్, మిడిల్ నో టాకింగ్ అనే ఒక టైప్ ఆఫ్ ఇంగ్లీష్ వస్తుందండి. అసలు వినడానికి అద్భుతంగా ఉంటుంది అక్కడ. ప్లస్ ఇంటర్వ్యూలో మేము అడిగే మోస్ట్ ఇంపార్టెంట్ టిపికల్ క్వెషన్ ఏంటంటే, సే సంథింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఫర్ 2 minutes. 2 నిమిషాలు. ఫర్ ఎగ్జాంపుల్, కార్తీక్ హ్యాస్ టు టెల్ సంథింగ్ అబౌట్ కార్తిక్ అనంటే, 2 నిమిషాలు నా గురించి నేనే చెప్పలేని పరిస్థితిలో ఉంటే, రేపు నాకు ఉద్యోగం ఇచ్చిన కంపెనీ గురించి, ఆ కంపెనీ క్లయింట్ దగ్గరికి పోయి నేనేం చెప్తాను? నాకు ఉద్యోగం ఇచ్చిన కంపెనీలో ప్రాజెక్ట్ పూర్తి చేసి, ఆ ప్రాజెక్ట్ గురించి 10 మందికి నేనేం చెప్తాను?
because I'm a person who just passed out. ఏ రోజన్నా ఎక్స్ప్రెసివ్ గా ఉండి వాట్ ఆర్ వి సపోజ్ టు స్పీక్, వాట్ ఆర్ వి సపోజ్ టు రైట్, వాట్ ఆర్ వి సపోజ్ టు టెల్ టు సమ్వన్, హౌ ఆర్ వి సపోజ్ టు స్టాండ్, ఇవన్నీ కూడా నేర్చుకోగలిగితే, ఎందుకంటున్నానంటే జాబ్ తెచ్చుకోవడం ఎంత కష్టమో జాబ్ లో నిలబడడం కూడా అంతే కష్టం. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్ కి ఇట్ ఈస్ వెరీ టఫ్. ఇంకా సో ఇట్లాంటి పరిస్థితుల్లో వెన్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే బాస్ దిస్ ఈజ్ వాట్ నీడెడ్, ఒక అబ్బాయి అన్నాడు, సార్ ఇవన్నీ మా కాలేజీలో చెప్పేశారు సార్. ఐఎమ్ అబ్సల్యూట్లీ సూపర్ హ్యాపీ, ఐ మీన్ ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ ఇట్. అబ్బాయిని అడిగాను, సరే ఏదన్నా మీకు సంబంధించి ఒక 2 minutes మాట్లాడండి, లేదా మీకు నచ్చిన టాపిక్ గురించి ఏదైనా చెప్పండి అంటే, ఆనెస్ట్లీ టెలింగ్ యూ హీ కుడ్ నాట్ స్పీక్ మోర్ దాన్ 20 seconds. అది కూడా అతని గురించే. అంటే మన గురించే మనకి తెలియనప్పుడు, మన గురించి మనం ఏం మాట్లాడాలో మనకే చేత కానప్పుడు, వాట్ ఈస్ దట్ వీఆర్ ట్రయింగ్ టు డూ? దట్ ఈస్ వేర్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఈస్. మనం అనుకుంటాం మనకి అన్ని తెలుసు, నేను ఏదన్నా మాట్లాడతాను, నేను ఏదన్నా చెప్పేస్తాను, యూనో ఐ కెన్ డెఫినెట్లీ లుక్ అట్ ఆల్ దీస్ థింగ్స్. Everyone is a master in everything unless, I mean, only when they know how to properly do that work. అంతేగాని థియరిటికల్ గా నాకు అన్ని వచ్చు అనే ఫీలింగ్ లో ఉండి ప్రాక్టికల్ గా దిగిన తర్వాత నాకు ఏవి రాదు అని ఇలా చేతులు ఎత్తేసారు అనుకోండి, హ్యాండ్స్ అప్, ఇంకేం లేవు అక్కడ. అప్పుడు ఉంటుందండి వాళ్ళ ఎక్స్ప్రెషన్, ఫీలింగ్. ఈ పని ఏదో నేను ఒక 1 week ముందో లేకపోతే 10 days ముందో ప్రాక్టీస్ చేస్తుంటే పోయింది. అది సీరియస్ గా చెప్తున్నా. మనం టిక్ టాక్ వీడియోలు, సెల్ఫీ వీడియోలు చేయడంలో ఉన్న ఇంట్రెస్ట్ నిజంగా గనక దాన్ని మనం స్కిల్స్ నేర్చుకోవడం మీద పెడితే వి ఆల్ విల్ బి సమ్వేర్, అంతే. అసలు ఎక్కడికో వెళ్తాం అంతే, అందులో నో డౌట్ ఇన్ దట్, రైట్? సో I think someone is sharing their screen. Probably Miru, Dinesh, you can stop your screen. Yeah, I have stopped it. So now the thing is here. Ninna Saintran nunchi we have started one batch, which is completely on 20 hours program for communication, interview, and every skills whatever is needed for a fresher to crack an interview, to get settled in the job and everything. Now here ప్రతి ఒక్కరికి కూడా రిజిస్టర్ చేసుకున్న తర్వాత దే విల్ బి గెటింగ్ ఎ జూమ్ ఐడి. నౌ ఈ సెషన్ అంతా కూడా రికార్డ్ అయింది, సో ఐ విల్ బి సెండింగ్ యూ ఆల్ దిస్ పర్టికులర్ సెషన్. నౌ వాట్ ఐ వాంటెడ్ టు టెల్ ఆర్ 2 things. సాఫ్ట్ స్కిల్స్ అండ్ హార్డ్ స్కిల్స్ అనేవి రెండు చాలా ఇంపార్టెంట్. సాఫ్ట్ స్కిల్స్ లో వాట్ ఆర్ ద ఏరియాస్ యూ విల్ బి ఫోకసింగ్, వాట్ ఆర్ ద థింగ్స్ యూ నీడ్ టు ప్రైమర్లీ ప్రాక్టీస్. అది సబ్జెక్ట్ కాదండి. ఇట్ ఈస్ నాట్ లైక్ C++, జావా, లేకపోతే సర్క్యూట్సో లేకపోతే మెథడాలజీసో కాదు. ఇవాళ మార్నింగ్ బుక్ తీసి చదివేసి ఎగ్జామ్లో రాసేసి మార్క్స్ తెచ్చుకోవడానికి. ఇట్ కమ్స్ ఓవర్ ప్రాక్టీస్. ఇఫ్ యూ ప్రాక్టీస్ ఆన్ అ డైలీ బేసిస్, దట్స్ వెన్ ఇట్ కమ్స్. సో మనం ఎక్కువగా ప్రాక్టీస్ అనేది చేయకుండా వెన్ వీ స్టార్ట్ జస్ట్ బై హార్టింగ్ ద థింగ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. సో సాఫ్ట్ స్కిల్స్ మీరు ప్రాక్టీస్ చేయాలంటే, ఇఫ్ యు ఆర్ ఇన్ ఫస్ట్ ఇయర్, డూ ఇట్ ఫ్రమ్ day 1. ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఫైనల్ ఇయర్, అట్లీస్ట్ ఒక 10 days అన్న 15 days అన్న ప్రాపర్గా ప్రాక్టీస్ చేయండి. డైలీ కొంత టైం తీసుకోండి. ద కైండ్ ఆఫ్ టైమ్ వీఆర్ స్పెండింగ్ ఆన్ ఎంటర్టైన్మెంట్, దాంట్లో ఒక హాఫ్, I think that really works. Not I think, it really works. So soft skills aspect low, there are a lot of things that we actually need to work on. So what I'm going to do is I'll show you the program details. Those who are interested, they can join for a 20 hours program. And this 20-hour program will be conducted every day evening at 5 o'clock, sharp 5 o'clock. And 5 to 6 is a session that will be on Zoom. So I'm going to show you what is that you will be learning. So we have done the introduction yesterday. So చాలా మందికి they know that they are engineers or BSc grads or anything, but వాళ్ళకి ఎలాంటి జాబ్ కావాలనేది వాళ్ళకి కూడా క్లారిటీ ఉండదు. ఇంటర్వ్యూ స్కిల్స్, ఈ ఇంట్రడక్షన్ జాబ్ కి ముందు వీల్ ఆల్సో స్టార్ట్ కమ్యూనికేషన్, అడిషనల్ 2 sessions. ఇక్కడ 18 ఉన్నాయి, వీల్ యాడ్ 2-3 more sessions. అండ్ ఈ 20 hours అనేది ఇస్ ఎన్ ఎస్టిమేషన్. ఎవరైనా నిజంగా సీరియస్ గా నేర్చుకుంటూ వాళ్ళు ఏదైనా కష్టపడుతూ ఉంటే, డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు ఇంక్రీజ్ ద ఆప్షన్ టు అనదర్ 10 hours. సో అడిషనల్ గా దెర్ ఇస్ నో ప్రాబ్లం. సో కమ్యూనికేషన్ స్కిల్స్ తో మొదలుపెట్టి ఎలాంటి జాబ్ కావాలో సెల్ఫ్ ఐడెంటిఫికేషన్, దానికి కొన్ని క్వశ్చనీర్స్ ఉన్నాయి. అలాగే ఇంటర్వ్యూ స్కిల్స్, వాళ్ళు ఎలా ఉన్నారనేది, ఇవన్నీ కూడా కొన్ని క్వశ్చనీర్స్ పబ్లిష్ చేస్తున్నాను. ఆ క్వశ్చనీర్స్ అన్నిటినీ కూడా మీరు ఆన్సర్ చేస్తే
then I can get to know what you are looking for. దాన్ని బట్టి నేను మీకు హెల్ప్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇంటర్వ్యూకి వెళ్ళేప్పుడు ఎలాంటి కేర్ తీసుకోవాలి, నాతో పాటు మధ్యలో కొంతమంది ఎక్స్పర్ట్స్ ఉంటారు. ఆ ఎక్స్పర్ట్స్ అందరూ కూడా మీతో మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. సో వాళ్ళు మాక్ ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు ఇట్స్ నాట్ కార్తిక్, ఇట్స్ సమ్వన్. నెక్స్ట్ వన్, డీలింగ్ విత్ టిపికల్ పీపుల్ అండ్ ప్రాబ్లమ్. సో అది కాలేజ్ అయినా, ఇంటర్వ్యూ దగ్గర అయినా, ఎలాంటి దగ్గర మిమ్మల్ని ఇంటర్వ్యూలో ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే జనరల్ లైఫ్ లో కూడా. సో దిస్ ఈస్ అగైన్ when you are a public speaker or when you are a general person who is talking to someone, how to handle people, ఎలాంటి సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి, అక్కడ ఎలాంటి కమ్యూనికేషన్ ఉండాలి, మీటింగ్స్ లో ఉన్నప్పుడు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్. స్టూడెంట్స్ లో చాలా మంది కాలేజ్లో లీడర్స్ గా ఉంటారు, లేకపోతే ఒక టీమ్ ని హెడ్ చేస్తుంటారు, సిఆర్ అవి ఇవి అని. ఏదైనా మీటింగ్ జరుగుతుంటే అక్కడ ఎలా ఉండాలి మన ఇన్వాల్వ్మెంట్, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రజెంట్ చేసుకోవాలి, నెగోషియేషన్ స్కిల్స్, రైట్ వే ఆఫ్ ప్రజెంటింగ్ స్టఫ్, ఒక పీపీటీ కానీ మనల్ని మనం కానీ, లీడర్షిప్ అండ్ టీమ్ వర్క్, రైటింగ్ ఎటికెట్స్, ఒక ఈమెయిల్ కానీ లేకపోతే ఒక లెటర్ ఎలా రాయాలి, ఒక కాలేజ్లో ప్రిన్సిపాల్కి లెటర్ ఎలా రాయాలనేది కూడా చాలా ఇంపార్టెంట్, అది ఎలా రాయాలనేది నేర్పిస్తాను. రీడింగ్ స్కిల్స్, ఎలా చదవాలి. ఇప్పుడు నా స్క్రీన్ మీద 20 hours rigorous training program in enhancing the skills of students on a real time scenario with hands on experience అని ఇచ్చాను. ఇది ఇలా చదివితే బాగుంటుంది. కొంతమంది మరీ హడావుడిగా చదివే వాళ్ళు ఉంటారు, కొంతమంది మరీ చిన్నగా చదివే వాళ్ళు ఉంటారు, జూటోపియా సినిమాలో స్లాత్ క్యారెక్టర్ లాగా. సో హౌ టు డూ దట్ ఈస్ అనదర్ క్వశ్చన్. మీకు అది కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. టెలిఫోన్ ఎటికెట్, కొన్ని టెలిఫోనిక్ ఇంటర్వ్యూస్ మనం ఎలా ఆన్సర్ చేయాలి, లేదా టెలిఫోన్లో ఎవరితోనే ఎలా మాట్లాడాలి, అది అఫీషియల్ ఆఫీస్ రిలేటెడ్ కానీ పర్సనల్గా కూడా. అంటే మరి మీ ఫ్రెండ్స్తో ఎలా మాట్లాడుకుంటారో దట్స్ నాట్ మై ప్రాబ్లమ్, దట్స్ పర్సనల్. బట్ వెన్ యూఆర్ టేకింగ్ సమ్ అఫీషియల్ కాల్స్, ఈమెయిల్ ఎటికెట్, ఒక ప్రొఫెషనల్ ఈమెయిల్ ఎలా రాయాలి, దాంట్లో సబ్జెక్ట్ ఎలా ఉండాలి, బాడీ ఆఫ్ ద ఈమెయిల్ ఎలా ఉండాలి, క్లోజర్ ఆఫ్ ద ఈమెయిల్ ఎలా ఉండాలి, సిగ్నేచర్ ఆఫ్ ద ఈమెయిల్ ఎలా ఉండాలి, ఓకే వాట్ ఆర్ వి ఫోకసింగ్, దట్ అండ్ ఆల్. అండ్ దెన్ గ్రూప్ డిస్కషన్ అండ్ డిబేట్ యాక్టివిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం గ్రూప్ డిస్కషన్ ఎలా పార్టిసిపేట్ చేయాలి, డిబేట్. చాలా మందికి డిఫరెన్స్ తెలియదు. గ్రూప్ డిస్కషన్ లో కూర్చొని డిబేట్ చేస్తుంటారు, లేదా డిబేట్ లో కూర్చొని గ్రూప్ డిస్కషన్ లో ఉన్నట్టు వెయిట్ చేస్తుంటాడు, ఎవడన్నా మాట్లాడటం ఆపితే అప్పుడు చూద్దాం, ఎవరైనా అడిగితే అప్పుడు చూద్దాం అని. సో దట్స్ నాట్ కరెక్ట్. విల్ టెల్ యూ ఆల్ దిస్. రోల్ ప్లేస్ కొన్ని ఉంటాయి వీటిలో. ఇవి కాకుండా మీకు ఇంకేదన్నా ఏరియాస్ లో ఇఫ్ యూ రియలీ థింక్ దట్ యూ నీడ్ సమ్ హెల్ప్, yes we are going to do that in that particular areas also. So this is another aspect. And now let me get back to this Zoom screen. Right friends, so here now what is that we are going to do here, what we will learn is all of these aspects in terms of communication skills, interview aspect, how to grow yourself as a right person, not a best or a good person, how to grow as a right person. Ivanni kuda you will be able to learn. So ఆటోమేటిక్ గా ఏం జరుగుతుందంటే ఇవన్నీ నేర్చుకున్నప్పుడే మీకు యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్. సో వీటన్నిటికీ కూడా యాజ్ ఐ సెడ్ ఆల్రెడీ ద బ్యాచ్ హ్యాస్ స్టార్టెడ్ ఇన్ ద ఈవినింగ్, సో ఫర్ విచ్ ఐఎమ్ చార్జింగ్ 1200 rupees. The fee is 1200 rupees for all the learners, and already 3 people have joined. They are paid and joined. See, one important thing I would like to tell, college lo meeku elaga anni free ga nerpistunaru. Now look at what are you getting when you are getting the things for free of cost. Are you really serious about what you are getting? But mana dabbulu akkada invest chesi నేర్చుకున్న రోజు ఆ సీరియస్నెస్ వేరేగా ఉంటుంది. అది ఇక్కడే కాదు, నా దగ్గరనే కాదు. టెక్నికల్ స్కిల్స్, నేను ఐ సెడ్ హార్డ్ స్కిల్స్. బయటకు వెళ్ళి మీరు ఒక కోర్స్ చేయాలంటే, నేను ఐ హావ్ డన్ కోర్సెస్ ఆన్ సైబర్ సెక్యూరిటీ, ఎథికల్ హ్యాకింగ్, ఎజైల్, వీటన్నిటి మీద, ప్రతి దాని మీద వేలకు వేలు ఇన్వెస్ట్ చేశాను. బికాస్ ఐ విల్ నాట్ గెట్ ఇట్ ఫర్ ఫ్రీ. ఎవడన్నా ఫ్రీగా నేర్పించాడు అనుకోండి, వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్, వీడేదో చెప్తున్నాడు నేర్చుకుందాం, అవసరమైతే చూద్దాం. బట్ వెన్ యూ ఇన్వెస్ట్ యువర్ టైమ్ అండ్ మనీ, దానికి ఉన్న వాల్యూ ఇంకా దేనికి లేదు. సో దట్ గివ్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఇవాళ మీరు 1000 1200 కడుతున్నారు అని అంటే, యూ విల్ డెఫినెట్లీ గెట్ టు నో ద యూజ్ ఆఫ్ ఇట్ ద డే వెన్ యు ఆర్ దేర్ ఫర్ అన్ ఇంటర్వ్యూ ఆర్ ద డే వెన్ యు ఆర్ స్పీకింగ్ యాజ్ ఎ పబ్లిక్ స్పీకర్. అండ్ ఆనెస్ట్లీ ఐఎమ్ ట్రయింగ్ టు కమ్ అప్ విత్ a small team in Hyderabad and other locations. మీలోంచి ఎవరైనా నేర్చుకున్న వాళ్ళలో ది బెస్ట్ కనుక ఉంటే, probably I can use them as freelancers for some training programs also, which again helps you to earn the money and earn the network. So that's a long run story. But now
మీరు ఇన్వెస్ట్ చేస్తున్న ఈ 1200 rupees, I mean the 1200 rupees what you are investing, I can confidently say that it's not going to get wasted, because with whatever the experience I have in the last 16 years, that experience I'm going to give you. I can connect you with a lot of my personal network on LinkedIn. Okay, so వాళ్ళందరితో మీరు మాట్లాడొచ్చు, వాళ్ళందరినీ మీరు క్వశ్చన్స్ అడగచ్చు. రేపు మీకు జాబ్ ఆస్పెక్ట్లో వాళ్ళు హెల్ప్ కూడా చేస్తారు ఏదైనా రెఫరెన్సెస్ ద్వారా. లాట్ ఆఫ్ ప్రొఫెషనల్ సర్వీస్ ఐఎమ్ గోయింగ్ టు గివ్, బట్ it is just at the cost of 1200 rupees. So those who are seriously interested, if you are willing to join this course from today evening at 5 o'clock, you can actually send me a confirmation on WhatsApp. నా మొబైల్ నెంబర్ ఇక్కడ టైప్ చేశాను. ఆ మొబైల్ నెంబర్కి మీరు వాట్సాప్ పంపిస్తే మీకు నేను కంప్లీట్గా ఆ సెషన్స్ కి సంబంధించిన యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం మీకు వాట్ ఆల్ యూ గెట్ ఇన్ దిస్ కోర్స్ ఇస్, ఐఎమ్ టైపింగ్ ఆన్ ద స్క్రీన్, యూ కెన్ సీ హియర్ ఆన్ ద చాట్ విండో. ఫ్రమ్ ద కోర్స్ యూ విల్ గెట్ అ సర్టిఫికెట్, మెటీరియల్ అండ్ లైఫ్ లాంగ్ సపోర్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ skills development and professional networking. These are the things you will get. I hope everyone can see on the screen. సర్టిఫికేట్ ఇస్తాను, మెటీరియల్ ఇస్తాను, అలాగే లైఫ్ లాంగ్ సపోర్ట్. మీరు స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి నా సైడ్ నుంచి మీకు ఎలాంటి హెల్ప్ కావాలో అది ఇస్తాను. అట్ ద సేమ్ టైం ఒక ప్రొఫెషనల్ నెట్వర్క్ని మీకు ఇవ్వగలను. ఒకవేళ ఇక్కడ ఇంజనీరింగ్ వాళ్ళు ఉన్నారు, బిఎస్సి వాళ్ళు ఉన్నారు, ఈవెన్ చార్టెడ్ అకౌంటెంట్ స్టూడెంట్స్ కూడా ఉండొచ్చు. ఆనెస్ట్లీ టెల్లింగ్, ఇవాళ మార్కెట్లో సిఏ స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీకు చెప్తున్నాను, దెర్ ఆర్ లాట్ ఆఫ్ కంపెనీస్ విచ్ ఆర్ పేయింగ్ థౌజండ్స్ ఆఫ్ రూపీస్. ఐ మీన్ లైక్ ఒక ఫ్రెషర్, ఇంజనీరింగ్ కాలేజ్ ఫ్రెషర్కి వచ్చేదానికన్నా డబల్ ఇన్కమ్ వస్తుందండి. ఆ మినిమం ఈజ్ 5 to 8 lakhs ఫర్ ఎ సిఏ. అట్ ద సేమ్ టైం సాఫ్ట్ స్కిల్స్తో పాటు హార్డ్ స్కిల్స్ కనుక మీరు నేర్చుకోగలిగితే, హార్డ్ స్కిల్స్లో మీలో ఎంతమందికి ఐడియా ఉందో ఐఎమ్ నాట్ ష్యూర్, బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ స్కిల్స్. అండ్ దీస్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ స్కిల్స్లో అపార్ట్ ఫ్రమ్ C++, జావా, .NET, SQL ఇవి పక్కకు పెడితే, ఇవి ఎప్పటికీ బేస్ అన్డౌటెడ్లీ. అడిషనల్గా ఏమున్నాయి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ప్రోగ్రామింగ్ ఇన్ R, ప్రోగ్రామింగ్ ఇన్ Python, and then machine learning, deep learning, which are again a part of machine learning, deep learning and artificial intelligence lone unnai, blockchain, and there are few more important areas where we need to focus. Data analytics is the biggest future. As I said, hard skills, soft skills, ఒకటి ఉండి ఒకటి లేకపోయినా it is tough to get a job. ఒక స్కిల్ ఉండి ఇంకో స్కిల్ లేకపోయినా ఇట్ ఈస్ టఫ్ టు సర్వైవ్ ఇన్ ద జాబ్. ఒకవేళ జాబ్ వచ్చినా కూడా, ఎందుకంటే రేపు పొద్దున మీరు ఏం వర్క్ చేశారో నలుగురికి చెప్పాలి కదా, నలుగురు ముందు ప్రెజెంట్ చేయగలగాలి. అలా చేయలేనప్పుడు ఐఎమ్ రియలీ సారీ, దట్ ఈస్ నాట్ గోయింగ్ టు వర్క్. సో ఇఫ్ యూ రియలీ థింక్ యూ వాంటెడ్ టు హ్యావ్ అ ప్రొఫెషనల్ నెట్వర్క్, ఇఫ్ యూ వాంట్ టు గ్రో బెటర్, ఇఫ్ యూ వాంట్ టు బీ బెటర్ ఇన్ లెర్నింగ్ ద థింగ్స్, మీరు కట్టే 1200 రూపీస్కి మీకు వచ్చే నెట్వర్క్, I'm sure you cannot imagine. I'll connect you with all those people who can definitely help you in some way or other. So already indulo mana team lo ikkada Sumant an unnaru, ayana he knows how we work together, and in fact we are still planning to work with with a small team together. Very soon we'll have that. So na team lo kontamandini teeskovali, because ippudu nenu inka I thought instead of asking jobs, I thought let me have my own. I know how to pull the market now. ఈ aspect లో I need a small army. We need some experts, we need some teams. So మీలో నుంచి కూడా who knows, I might hire some people. So for any further information, you can go through my website. You can have my number. You can send your resumes to my email address for any correction. You can write any queries to my email. Instead of on call, you can write everything and drop your number. I'll definitely talk to you. మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి.
And not only this, ఇవాళ మీరు 5 o'clock కి డెసిషన్ తీసుకొని చేరలేకపోయినా what I'm going to do is ఒక 1 day గ్యాప్ తీసుకోండి, we'll fix another time slot. ఆ time slot, for example, if you have a group of friends who are willing to learn this, yes, I'm inviting everyone. You form a small group, identify who are all ready to learn, make a small group of team, then let me know what time you're all comfortable to learn this thing, and accordingly by that time we'll start the session. And as promised, yes, I'm going to professionally help you all in growing in a professional sense. So thank you very much, friends. So here we are going to end this meeting. So ఎవరైతే late గా join అయ్యారో, ఎవరైతే miss అయ్యారో కొన్ని points, don't worry about it. I'm going to send this entire video recording. You can go through the recording. Okay, ఈ side chat screen లో నా contact details ఇచ్చాను. ఎవరన్నా interested గా ఉండి when they wanted to join, what they wanted to learn, నాకు వాట్సాప్, ఈమెయిల్ ఏదన్నా పోస్ట్ చేయండి, and I will definitely respond in less than 10 minutes of time. Okay, any other questions you have? Thank you, Suman. Thank you, Rishita, and all the other people. Good morning, sir. Nagesh sir, good to see you on my session. Very, very thank you for being here. Any other or right, so here I'll be ending the session. Good to see you all. And as we have come to the end of the session, I'll be sending the entire recording. So kindly look at the recording and let me know if you have any queries. And as usual, today batch is again at 5 o'clock. And as I said, the fee is 1200 rupees is what I'm charging. And once those who pay the fee, they'll be getting in the Zoom ID and password. And please do not share it with anyone. I know we are very smart, but kindly let us be professional. Let us be professional. Sir, మీరే ఐడియా ఇచ్చేసారు, ఇంక వాళ్ళు ఎలా ఉంటారు సార్ అనకండి. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఐడియా. అఫ్ కోర్స్ ఎవరన్నా అలా జాయిన్ అయినా సిస్టమ్ ఈజ్ అండర్ మై కంట్రోల్, ఐ కెన్ సెండ్ దెమ్ అవుట్. ఐ రియలీ డోంట్ వాంట్ టు డూ దట్ because we are professionally growing. We should be very professional. So let us try to work in a better sense, because ఇక్కడ వర్కౌట్ అవుతుందేమో కానీ రేపొద్దున బయట వర్కౌట్ కాదు, అవునా కదా? సో అండ్ ఆల్సో లెట్ మీ టెల్ యూ, చాలా మందికి తెలియని విషయం చెప్తున్నా. వెన్ వి స్టార్ట్ వర్కింగ్ ఇన్ కంపెనీస్, వి కాట్ లాట్ ఆఫ్ పీపుల్ ఇన్ మై ప్రీవియస్ కంపెనీ. వాళ్ళకి తెలియదు ఏంటంటే కంపెనీ క్లియర్ గా పాలసీ ఉంటుంది, డోంట్ యూజ్ గూగుల్, ఫేస్బుక్ ఇవన్నీ కూడా అని. మనల్ని ఎవడు చూస్తున్నాడులే, మన వెనక మేనేజర్ లేడు లేకపోతే టీమ్ లీడర్ లేడు అని చెప్పి అందరూ చాలా హ్యాపీగా అందరూ దే ఓపెన్ గూగుల్, ఫేస్బుక్, బ్రౌజింగ్, చాటింగ్. ఎస్పెషల్లీ బీపీఓస్ లో చూస్తుంటాను నేను ఇది. కానీ విషయం ఏంటంటే వీళ్ళకి కనపడకుండా ఆ సిస్టమ్ లో బ్యాక్ ఎండ్ లో ఎంటైర్ స్క్రీన్ రికార్డింగ్ ఈజ్ డన్ 24/7. ఆ స్క్రీన్ మానిటరింగ్ లో దొరికిపోతారు దొంగలందరూ. వీళ్ళకి తెలియదు, వాళ్ళ మానిటర్ అంటారు స్క్రీనింగ్ అని. సో అక్కడ తెలియదు కాబట్టి ఇప్పుడు నా స్క్రీన్ కూడా, ఇప్పుడు మనం మాట్లాడుతున్నదంతా ఎలా అయితే రికార్డ్ అవుతుందో, ఈ రికార్డ్ ని కూడా ఇంకొక బ్యాక్ ఎండ్ టూల్ రికార్డ్ చేస్తోంది ఆల్రెడీ. సో ఆ సాఫ్ట్వేర్ నా ప్రతి డివైస్ లో ఉంటుంది. నా మొబైల్ లోంచి వెళ్ళినా, నా ల్యాప్టాప్ లోంచి వెళ్ళినా, దేంట్లో నుంచి వెళ్ళినా, ఐఎమ్ ఆల్వేస్ వెరీ వెరీ keen on monitoring the things. So let us go professionally, let us be professional, let us see what we can learn, right? So thank you very much, and thanks for sparing your time today. Those who are interested, okay, so it's a phone pay or Google Pay, and to 9177457715 is my number, and the fee amount is 1200. Okay, so what I will do is, once you pay that, you can let me know, you can send a screenshot, and I'll be actually sending you the complete details. Okay, right, thank you so much, friends. Good to see you all, and have a wonderful day. Bye. Any questions you have?
So it looks like no questions. So I'm going to end the meeting here. Thank you very much for joining today, and have a great time. And please be very, very careful from this corona. దయచేసి ఎవడో ఫ్రెండ్ పిలిచాడు, పక్కింటి వాళ్ళు పిలిచారు, నువ్వు ఊరికే బయటకు మాత్రం వెళ్ళకండి. పోలీస్ ఆర్ వెరీ గుడ్ ఇన్ ట్రీటింగ్ అస్. అండ్ నాకు తెలిసిన వాళ్ళే ఒక 15 బళ్ళు పట్టుకొని స్టేషన్లో హ్యాపీగా షోరూంలో పెట్టినట్టు పెట్టారు. అండ్ కపుల్ ఆఫ్ పీపుల్ హ్యాడ్ వండర్ఫుల్ దమ్ బిర్యానీ అండ్ స్వీట్స్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, cyber frauds ఎక్కువయ్యాయి. Do not post any of your personal information on social media anywhere. Kindly don't do that. You are under strict surveillance. At the same time, you are under threat also. దయచేసి ఎవరు మీ ఇష్టం వచ్చిన చోట మీ పర్సనల్ డీటెయిల్స్ షేర్ చేయకండి. Unless or until you see the person, you know him personally, then you do it. I hope you understand. రీసెంట్గా ఒక సెషన్ కూడా చేశాను. అండ్ ఎవ్రీడే టీవీలో ఐఎమ్ సీయింగ్ లాట్ ఆఫ్ సైబర్ స్టోరీస్, ఫ్రాడ్స్ in terms of monitorium, in terms of OLX, in terms of this, that, etc. దయచేసి బ్లైండ్గా ఎవరిని నమ్మకండి. Okay? Thank you very much and see you all. Signing off, Karthik. Bye.